ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. 3 రోజుల పాటు విచారించిన అధికారులు శుక్రవారం రాత్రి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్టు చేశారు. అనంతరం ఇరువురి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అదేవిధంగా ఇవాళ ఏసీబీ కోర్టులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను హాజరుపరచనున్నారు. ఇందులో భాగంగా కాసేపట్లో వైద్య పరీక్షల నిమిత్తం ఇద్దరిని విజయవాడ ఆసుపత్రికి తరలించనున్నారు అధికారులు. కేసులో మాజీ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి గారు, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా 3 రోజుల నుంచి విచారణ పేరుతో రోజు కూడా ఇదే సిట్ ఆఫీసుకు పిలిచి రోజు విచారణ చేసేవాళ్ళు. ఈ రోజు వాళ్ళ యొక్క యాంటిసిపేటరీ బెయిల్ అప్లికేషన్ కూడా సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరగడం, విచారణలో భాగంగా ఈరోజు విచారణ అనంతరం యాంటిసిపేటరీ బెయిల్ అప్లికేషన్ కొన్ని డైరెక్షన్స్ తో ఈరోజు డిస్మిస్ చేయడం జరిగింది. 3 రోజుల నుంచి కూడా వాళ్ళు ఇక్కడే పోలీసులలోనే ఉంటూ వాళ్ళు ఇక్కడ వాళ్ళ విచారణకు సహకరిస్తూ వస్తూ ఉన్నారు. ఇప్పుడే 7:15 సిట్ అధికారులు వాళ్ళను అరెస్ట్ చేసినట్లు నిర్ధారించడం జరిగింది. రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం మార్నింగ్ 8 o'clock కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని ఇప్పుడే తెలియజేయడం జరిగింది. 2 గంటలకు తీసుకెళ్లి హాస్పిటల్కి తీసుకెళ్లి హాస్పిటల్లో వాళ్ళ వైద్య పరీక్షల అనంతరం 11 గంటలకు 10:30-11 గంటలకు కోర్టులో హాజరుపరిచే అవకాశం మెండుగా కనిపిస్తుంది. ఈ కక్ష సాధింపు చర్యల్లో భాగము ఇది అందరికీ తెలుసు. ఎందుకంటే గతంలో కేసులు పెట్టారు కాబట్టి మేము దాని కౌంటర్గా అందరి మీద కూడా కేసు పెడతాము. ఆ కేసుల్లో అందరినీ కూడా మేము వాళ్ళైతే ఎవరైతే ఎవరెవరి పాత్ర ఉన్నా లేకపోయినా ఆ రోజు పనిచేసినటువంటి అధికారులందరినీ కూడా, అధికారులు అనే వాళ్ళు ఎవరేం చేసినారు, ఎవరైనా కూడా ప్రభుత్వం ఆ రోజు చెప్పినటువంటి నియమ నిబంధనల ప్రకారము వాళ్ళు చెప్పినటువంటి ఇది చేసింటారు. కానీ ఐఏఎస్లను, ఐపీఎస్లు దానికి బాధ్యులుగా చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. ఇది సంప్రదాయం అనేది కొనసాగుతుంది. ఇది మరి ఎక్కడికి దారి తీస్తుందో తెలియదు, కానీ ఇది మంచి సంప్రదాయం అయితే మాత్రం కాదు. లిక్కర్ కేసులో మాజీ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి గారు, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా 3 రోజుల నుంచి రైట్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఏపీ లిక్కర్ కుంభకోణ కేసుకు సంబంధించి అధికారులు దూకుడు మరింత పెంచారని తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో దీనికి నిదర్శన గత కొద్ది రోజులుగా కూడా ఈ కేసుకు సంబంధించి జరుగుతున్నటువంటి పరిణామాలు, అట్లాగే అధికారులు అరెస్ట్ చేస్తున్నటువంటి వీరు చేస్తుంటే ఈ కేసు తొందరగానే పూర్తి స్థాయిలో విచారణ పూర్తయ్యే విధంగా అనిపిస్తా ఉంది. అయితే కేసుకు సంబంధించి కీలకంగా భావిస్తున్నటువంటి గతంలో కేసురెడ్డి రాజశేఖర రెడ్డితో పాటు మరో ఇంకొందరు కీలకలు ఎవరైతే ఉన్నారో కూడా అధికారులు ఎప్పటికప్పుడు చేస్తా ఉన్నారు. దీనిలో మాజీ ఐఏఎస్ అధికారి, మాజీ ప్రభుత్వ ఓఎస్ అయినటువంటి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరిని కూడా గడిచిన 3 రోజుల క్రితం సిట్ అధికారులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకున్న అనంతరం కూడా 3 రోజుల నుంచి కూడా వీళ్ళిద్దరిని ధనంజయ రెడ్డితో పాటు కృష్ణమోహన్ రెడ్డిని కూడా సిట్ అధికారులు విచారించారు. అయితే 3 రోజుల నుంచి కూడా అనేక రూపాల్లో, అనేక కోణాల్లో కూడా సిట్ అధికారులు విచారించిన నేపథ్యంలో కొంతవరకు ఫలితాన్ని ఇచ్చిందని కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ కూడా నిన్న సాయంత్రం నిన్న 3వ రోజు అయినటువంటి నిన్న సిట్ అధికారుల విచారణలో మరికొన్ని కీలక అంశాలు కూడా వీళ్ళ దగ్గర నుంచి రాబట్టినట్టు తెలుస్తా ఉంది. ఇది దీనికి నిన్న వీళ్ళిద్దరూ కూడా ధనంజయ రెడ్డి అట్లాగే కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు కూడా ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టుని ఆశ్రయించడం, అక్కడ వీళ్ళకి చేదు అనుభవం ఎదురవడం, సుప్రీంకోర్టు అరెస్టు ముందస్తు బెయిల్ విషయంలో ఇన్వాల్వ్ కాకపోవడంతో వీళ్ళని ఇమీడియట్ గా సుప్రీంకోర్టు నుంచి ఎప్పుడైతే ఆదేశాలు, అంటే వీళ్ళు వేసినటువంటి పిటిషన్ ఎప్పుడైతే రిజెక్ట్ అయిందో వెంటనే సిట్ అధికారులు అప్రమత్తమయ్యారు. అప్రమత్తమై నిన్న మధ్యాహ్నం నుంచి కూడా వీళ్ళిద్దరు విచారణ మరింత వేగవంతం చేశారు. అనంతరం విచారణ పూర్తయిన తర్వాత వీళ్ళిద్దరిని నిన్న రాత్రి అరెస్ట్ చేసినట్లు కూడా సిట్ అధికారులు అధికారికంగా ధృవీకరించారు. అట్లాగే వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసిన వెంటనే కూడా ఈ సమాచారాన్ని ఇరువురు కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే వీళ్ళిద్దరు కూడా నిన్న ఉదయం నుంచి కూడా సిట్ అధికారులు అదుపులోనే ధనంజయ రెడ్డి అలాగే కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు కూడా సిట్ కార్యాలయంలోనే ఉన్నారు. అయితే ఈ రోజు అరెస్ట్ అయిన నేపథ్యంలో మెరుగు ఆసుపత్రిలో వైద్య పరీక్షల నిమిత్తం వీళ్ళిద్దరిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తారు. అక్కడ వైద్య పరీక్షలు పూర్తయిన వెంటనే ఏసీబీ కోర్టులో వీళ్ళిద్దరిని హాజరుపరచనున్నారు. ఏసీబీ కోర్టు
ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఒకవేళ డిమాండ్ కనుక విధిస్తే మాత్రం విజయవాడ జిల్లా జైలుకి తరలిచ్చే అవకాశం ఉంటుంది. లేదు అనుకుంటే ఒకవేళ ఇప్పుడు ప్రభుత్వం వైపు అట్లాగే ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరి తరపున ఉన్నటువంటి న్యాయవాదులు వీళ్ళు ఇరువురి ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఏమైనప్పటికీ కూడా ఈ కేసుకు సంబంధించి మనం చూసినట్లయితే కీలకంగా భావిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం అరెస్ట్ అయినట్టుగా తెలుస్తా ఉంది. మరికొన్ని ఈ అరెస్టు నేపథ్యంలోనే సిట్ అధికారులు ఈ కేసు మరింత వేగవంతం చేయనున్నారు. మరోవైపు సజ్జల శ్రీధర్ రెడ్డిని కూడా పోలీస్ కస్టడీకి తీసుకున్నటువంటి సిట్ అధికారులు మూడో రోజు ఈ రోజు కూడా అతన్ని శ్రీధర్ రెడ్డిని విచారించనున్నారు. కొద్దిసేపటి క్రితమే శ్రీధర్ రెడ్డిని కూడా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్లారు. అనంతరం అక్కడంతా బాగుంది, అతని హెల్త్ కండిషన్ అంతా బాగుందని డాక్టర్లు చెప్పిన తర్వాత అతను మళ్ళీ శిక్ష కార్యాలయానికి తీసుకొచ్చి అతన్ని కూడా వేరే చోట శిక్ష కార్యాలయంలో వేరే చోట దేనితో సంబంధం లేకుండా వేరే చోట విచారణ చేపడతా ఉన్నారు. మరోవైపు ఈ ధనంజయ రెడ్డి అట్లాగే కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరు అరెస్టులను వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా ఖండిస్తా ఉంది. కేవలం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ గా చేసుకునే ఈ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి విచారణ జరుగుతూ ఉందని కూడా నిన్నటి నుంచి కూడా వైసీపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో కీలక నేతలందరూ కూడా మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేయడం జరుగుతూ ఉంది. ఏమైనప్పటికీ కూడా దీంట్లో పూర్తి స్థాయిలో విచారణ అయితే ఒకళ్ళు దీనికి సంబంధించి ఎవరెవరికైతే సంబంధాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేసే విధంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దూకుడు పెంచిందని కూడా మనం ప్రిపేర్డ్ గా ప్రీ ప్లాన్డ్ గా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రెడ్ బుక్ రాజ్యాంగం, ఈ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎంతవరకు దిగజారిపోయారంటే ఒక కక్షపూరితమైన రాజకీయాలతో, కక్షపూరితమైన పనులతో ఈరోజు చంద్రబాబు నాయకత్వంలో ఎవరైతే రాజకీయ నాయకులు కాదు, ఈరోజు అధికారుల్ని, ఈరోజు పెద్దలు మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి గారిని, అదేవిధంగా పెద్దలు మాజీ ప్రభుత్వ అధికారి కృష్ణమోహన్ రెడ్డి గారిని ఈరోజు కక్షపూరితంగా, అన్యాయంగా, తప్పుడు కేసులతో ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. గతంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు ఇలాంటి సంస్కృతి అంటే ఒక ఐఏఎస్ని, ఒక ఐపీఎస్ని ఈరోజు జైల్లో పెట్టాలి, తప్పుడు కేసులతో వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పిన ఒక తప్పుడు సంస్కృతి, కొత్త సంస్కృతి ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈరోజు ఒక కొత్త సంస్కృతి, కొత్త సాంప్రదాయం మన ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ముందుకు వెళ్తున్నారు. ఈరోజు ఏ ఒక్కరి గారా కృష్ణమోహన్ రెడ్డి గారి పేరు కానివ్వండి, ధనంజయ రెడ్డి గారి పేరు కానివ్వండి, ఏ ఒక్కరి గారా చెప్పాల. కానీ ఈ రోజు వాళ్ళందరికీ వాళ్ళు ఒక కొత్త స్టోరీ ఏదో పుట్టించుకుని వాళ్ళ పేరు గారు ఇన్వాల్వ్ అయ్యే విధంగా, వాళ్ళ పేరు గారు ఏదో చెప్పారని చెప్పని ఎవరి గారు కన్ఫెషన్ ఇవ్వకుండానే ఈరోజు ధనంజయ రెడ్డి గారిని, కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రజలందరూ గారు గమనిస్తున్నారు. ఈరోజు ఏదైతే లిక్కర్ గురించి మాట్లాడుతున్నారో గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఈరోజు ఒక మంచిగా ప్రజానికానికి మంచి చేసే విధంగా ఆ రోజు లిక్కర్ ని అందుబాటులో తీసుకొస్తాం కానివ్వండి, ఏదైతే గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదో డెసిషన్స్ ఉన్నాయో అయ్యే కొనసాగింది. మరి దీంట్లో ఏం జరిగిందని చెప్పని ఈరోజు వాళ్ళని ఈరోజు అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు. తప్పకుండా ఈరోజు కోర్టు వారి మీద మాకు నమ్మకం ఉంది, మా అందరి గారి నమ్మకం ఉంది. తప్పకుండా 60 ఏళ్ళు పైబడినారు కాబట్టి తప్పకుండా న్యాయం చేస్తారని చెప్పని ఈరోజు మేము అందరం గారు భావిస్తున్నాం. 3వ రోజు విచారణలో భాగంగా పెద్దలు ధనంజయ రెడ్డి గారిని, వైఎస్ కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నట్టు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్లో ఇంతకు ముందు అరెస్ట్ అయిన వారి రిమాండ్ రిపోర్ట్ చూసినా, వాళ్ళ కన్ఫెషన్ రిపోర్ట్ చూసినా ఎక్కడా కూడా ధనంజయ రెడ్డి గారు కానీ పేరు కానీ, కృష్ణమోహన్ రెడ్డి గారి పేరు కానీ లేకపోయినప్పటికీ కూడా వీళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా
క్రియేట్ చేసుకొని ఒక పొలిటికల్ వెండర్ తోటి రాజకీయ వేధింపులో భాగంగా ఈ ప్రభుత్వాన్ని బస్టు పట్టించే విధంగా ఇంతకు ముందు అరెస్ట్ అయిన ఎవరు కూడా వాళ్ళ కన్ఫెషన్ రిపోర్ట్ లో గానీ లేకపోతే వాళ్ళ రిమాండ్ రిపోర్ట్ లో గానీ వీళ్ళు ఉన్నారు వీళ్ళ పాత్రదారులు అని చెప్పి చెప్పకపోయినప్పటికీ కూడా వారు ఇష్టం వచ్చినట్టు వారు రాసుకొని లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చిత్రీకరించి లేని పాత్రదారుల్ని ఉన్నట్టుగా పాత్రదారులుగా క్రియేట్ చేసి ఈ రోజు అరెస్ట్ చూపించడం జరిగింది. ఈ రోజు క్లియర్ గా సుప్రీంకోర్టు ఏదైతే ఈ ఇద్దరు కూడా బెయిల్ కోసం వెళ్లారో బెయిల్ రిజెక్షన్ లో భాగంగా మీరందరూ కూడా గమనించింది సుప్రీంకోర్టు కామెంట్స్ ఏ విధంగా రాజకీయ దురుద్దేశంతో రాజకీయ కక్షతో అరెస్టులు చేపిస్తారు.